IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. హలో అండి, నేను డాక్టర్ సందీప్ దాచూరి, కన్సల్టెంట్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్ అట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. ఇవాళ మనము స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వటానికి ఏం చేయొచ్చు అనేది దాని గురించి మాట్లాడదామండి. ఈ కాలంలో ఏంటంటే స్లీప్ క్వాలిటీ చాలా మందికి తగ్గిపోయింది. యూజువల్గా పూర్వకాలంలో ఈవినింగ్ 6-7 కంతా పడుకునే వాళ్ళు, ఉదయం 5కి లేచేవాళ్ళు, బాగా 8 hours 9 hours స్లీప్ ఉండేది. ఇప్పుడు మనం మోడర్న్ ఏజ్ కాబట్టి జనాలు నిద్రపోవట్లేదు, కంటిన్యూస్గా స్క్రీన్లు ఫోన్లు చూసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా స్క్రీన్స్ చూడటము, మేలుకోవటం వల్ల మనకి స్లీప్ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది. స్లీప్ అనేది మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి, మెమరీ ప్రాసెసింగ్కి, అన్నిటికీ మన జనరల్ ఫిజియాలజీ, బాడీ మెయింటైన్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. ఈ స్లీప్ అన్నది తగ్గినప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. సో నేను జనరల్ టిప్స్ చెప్తాను, కొన్ని టిప్స్, సో దట్ స్లీప్ క్వాలిటీ పెరగటానికి. పడుకోవటానికి 2-3 గంటల ముందు స్క్రీన్ టైం బంద్ చేసేయండి. మొబైల్ చూడటము, టీవీ చూడటము, సినిమాలు చూడటము పడుకోవటానికి ఒక 2-3 hours ముందు స్టాప్ చేస్తే మంచిది. జనరల్గా స్క్రీన్ టైం తగ్గిస్తేనే మంచిది, కానీ పడుకోవటానికి 2-3 గంటల ముందు స్క్రీన్ టైం తగ్గించుకోండి. పడుకోనికి 5 గంటల ముందు, అంటే రాత్రి 10కి పడుకుంటారంటే ఈవినింగ్ 5 తర్వాత కాఫీలు, టీలు, సిగరెట్లు, ఆల్కహాల్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఇవన్నీ స్టిమ్యులెంట్స్. కాఫీ తాగితే ఏమవుతుంది, మీకు 10కి పడుకున్నప్పుడు నిద్ర రాదు, 12 వరకు ఫోన్ చూస్తారు. సో కెఫీన్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అండ్ కోకోకోలా, పెప్సీ వీటిల్లో కూడా కెఫీన్ ఉంటుంది. ఇటువంటి డ్రింక్స్ కూడా అవాయిడ్ చేయండి. అండ్ ప్రతిరోజు ఒకే టైంలో పడుకోండి, ఒకే టైంలో లేవటం అలవాటు చేసుకోండి. ఈవినింగ్ 5 తర్వాత కాఫీ తాగకండి. 10కి పడుకోవటం అలవాటు చేసుకున్నారనుకోండి, డైలీ 10కే పడుకోవాలి. ఒకరోజు 10కి పడుకోండి, ఒకరోజు 12కి, ఒకరోజు 11కి, అలా కాకుండా డైలీ బెడ్కి 10 o'clockకే వెళ్ళాలి. మార్నింగ్ 5కో 6కో లేచి ఎక్సర్సైజ్ చేయటం అలా అలవాటు చేసుకోండి. ఒకే టైంలో పడుకోవటం, ఒకే టైంలో లేవటం. నెక్స్ట్, బెడ్రూమ్ అనేది క్లటర్ ఫ్రీ ఉంచుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. బెడ్రూమ్లోనే ల్యాప్టాప్, బెడ్రూమ్లోనే తినటము, బెడ్ మీద తినటం ఇవన్నీ చేయకుండా వర్క్ చేయటం, ఇవన్నీ వేరే రూమ్లో చూసుకొని జస్ట్ నిద్రకి మాత్రమే బెడ్ వాడండి. సో దానివల్ల మీకు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళంగానే పడుకోవాలి అనే ఒక ఫీలింగ్ రావాలి. సో అదొకటి. ఇంకోటి, బెడ్రూమ్ టెంపరేచర్. బెడ్రూమ్ మరీ హాట్గా కాకుండా, మరీ కోల్డ్ 18 degrees ఏసీ పెట్టుకునేలా లేకుండా, బెడ్రూమ్ టెంపరేచర్ అరౌండ్ 24 degrees మెయింటైన్ అయితే సౌండ్ స్లీప్ వస్తుంది. ఒకే టైం పడుకొని లేవటము, బెడ్రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయటము చేయండి. తర్వాత గుడ్ క్వాలిటీ మ్యాట్రస్ అండి. గుడ్ క్వాలిటీ మ్యాట్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్మోస్ట్ పర్ డే 8 hours నిద్రపోవాలి. 7 to 8 hours అంటే 1/3 ఆఫ్ లైఫ్ మనము పరుపు మీద గడుపుతాం. సో గుడ్ క్వాలిటీ మ్యాట్రస్ అనేది చాలా ఇంపార్టెంట్, మంచిగా నిద్రపోవటం. థ్యాంక్ యూ.